ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్షావళి, మనము తీగలము. తీగ ద్రాక్షావళిలో అంటుకట్టబడాలి. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. అప్పుడట ఆ తీగ బహుగా ఫలిస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీగలమైన మనము మరి ప్రభువుతో అంటుకట్టబడాలి. ప్రభువుతో ఆత్మీయంగా విశ్వాసంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండాలి. ఓసారి మన ఆధ్యాత్మిక జీవితంలో మనము స్వీయ ప్రయత్నాలు చేసుకుంటూ దేవునికి దూరస్తులమై లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మన వ్యక్తిగత తలంపుల చేత, మన కష్టం చేత ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు సఫలం చేసుకోవటానికి మరి ఎంతగానో భారంతో మరి ప్రతి పనిని భారంగా తీసుకొని మనం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నాతో ఉంటే ఫలిస్తారు, కానీ నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. అవును కదా, ప్రభువుతో ఉంటే ఫలింపు. ప్రభువునికి వేరుగా ఉండి లోకంలో ఎన్నో పనులు భారం పెట్టుకొని, లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, కేవలం ఏదో ఆదివారం భక్తి కలిగిన వారంలాగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని ఇంటికి వచ్చి 1 గంట ఆరాధన చేసుకొని ప్రభు సన్నిధిలో ఉండి వెళ్ళేవారముగా మిగిలిన దినములంతా కూడా మనకిష్టమైన కార్యాలన్నీ చేసుకుంటూ లోకంలో బ్రతుకుతూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటే అదేం భక్తి అండి? అది నిజంగా దేవునికి ఇష్టమైందేనా? అది దేవునిలో నిలిచి ఉన్న అనుభవమేనా? ఒకవేళ 4 చేతులు లోపలికి పోతూ తినుటకు, త్రాగుటకు, సంతోషించుటకు దేవుని కృప వల్ల బ్రతుకుతూ కూడా 6 దినాలు లోకంలో బ్రతుకుతూ 7వ దినం దేవుని సన్నిధికి వచ్చి పెద్దగా కేకలు పెట్టి హృదయం తెరిచిన వాడిలాగా ఆరాధిస్తూ ఉంటాం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు, ఒకవేళ భౌతికంగా ఏదో బాగున్నట్టు కనపడవచ్చు, కానీ అది ఆరిపోయే దీపం లాంటిది. అది శాశ్వత కాలం నిలిచేది కాదు. ఎందుకనగా అది నీ ప్రయత్నంతో ముడిపెట్టబడింది, కానీ దైవికమైన నియమంలో పోరాడి గెలుచుకున్న విజయం కాదు. అందుకనే ఫలింపు, దైవత్వంతో కూడిన ఫలింపు, దేవునితో అంటుకట్టబడి ఫలింపు, అది శ్రేష్టమైనది, అది చిరకాలం నిలిచేది, అది దేవుడు ఇచ్చింది కనుక అది శాశ్వత కాలం సంతోషాన్ని ఇస్తుంది. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో చూసినప్పుడు 7 శిష్యులు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు యథావిధిగా ప్రభువు వారితో మాట్లాడిన మాట, వారితో చేసిన వాగ్దానం ఏంటంటే, మీరు మనుషులను పట్టు జాలరుగా చేస్తాను మిమ్మల్ని అని చేపలు పట్టే వారిని పిలిచాడు దేవుడు. వారు ఏం చేశారంటే, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా వారి వృత్తిలో దిగిపోయారు. మరి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ గలిలయ సముద్ర తీర ప్రాంతం అంతయు రాత్రంతయు మరి బోటులో వెళ్ళి ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలంతా కూడా విఫలమైపోయాయి. ఎందుకంటే వారు ప్రయాసపడ్డారు కానీ ఫలం పొందలేదు, ఫలింపు లేదు. ఆ రాత్రంతా విసిగిపోయి ఉదయకాలం ఒడ్డున చేరినప్పుడు, మరి వలలు బాగు చేసుకుంటున్నప్పుడు ప్రభు వారి వైపు చూశాడు. ఒడ్డున నిల్చొని పిలుస్తున్నాడు, ప్రియమైన వారలారా అంటున్నాడు.
మీ దగ్గర ఏమైనా దొరికిందా అని అడుగుతున్నాడు. రొట్టెలు ఉన్నాయా, ఆహారం ఉందా అని అడుగుతున్నాడు. అయ్యా మా దగ్గర ఏముంది, ప్రయాసంతో పడ్డాం కానీ ఏ ఫలం లేదు అని చెప్తున్నారు. అప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. కుడివైపున వల వేయండి అన్నాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం కుడివైపున వల వేశారు. 153 చేపలు వల పిగులునంతగా మరి చేపలు పడ్డట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఎంత ఫలింపు! నిజంగా మరి ఒడ్డున అంటే సహజంగా సముద్రపు ఒడ్డున సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డున చేపలు దొరకవు. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారం ప్రభుతో ఉండి ప్రభు యొక్క చిత్తంలో వల వేసినప్పుడు ఎంతో ఆశీర్వాదాన్ని, మేలును, దీవెను పొందారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినకాలం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రభుతో ఉంటున్నావా? దినమెల్లా నీ వైపు చేతులు చాచున్నాడు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నిలవాలి. అనుదినము నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉండి ఫలించే అనుభవం కలిగి ఉండాలి. ఇక ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలింపు. నీవు నీ కుటుంబం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ భౌతికంగా, ఆర్థికంగా పరిపుష్టత ఒకవేళ సాధించి ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో వెనుకబాటు ఉన్నట్లేదు. అది ఎప్పటికైనా ప్రమాద పంచుల్లో నిలిచేది కనుక సరిచేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధికి వద్దాం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. సహాయం కొరకై ప్రార్థిద్దాం. ప్రభుతో నిలిచి ఉండే అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రభువుతో ఉండి ఫలింపులోకి వద్దాం. నేను ద్రాక్షావళిని తీగలు, మీరు నాలో ఉంటే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమైన ద్రాక్షావళి మీరు, తీగలు మేము. నీతో అంటుకట్టబడాలి, నీలో నిలిచి ఉండాలి. అప్పుడు గొప్ప ఫలింపు ఉంటుంది. నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం ప్రభు. అనేక మార్లు మా జీవితాల్లో మా కష్టాన్ని, మా ప్రయాసం నమ్ముకొని దినములంతా కూడా మాకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ వృధా చేసుకుంటూ లోకంలో ఫలించాలని ఆశ కలిగి ఉన్న వారముగా ఉంటున్నాం. అందుకే ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. అవును, పరిశుద్ధాత్మ దేవుడిగా హెచ్చరిస్తూ వచ్చారు. నీ బిడ్డలైన సంఘమును కూడా అలాగూ నీతో ఉండి ఫలించే అనుభవంలోకి తీసుకురండి. నీలో ఉండి నిలిచి ఉండే అనుభవాన్ని నేర్పిస్తూ రండి. లోకంలో తొలగిపోయి అపవిత్రమైన కార్యాలు చిక్కుకొని భౌతికమైన ఆశీర్వాదం పొందుకున్నప్పటికీ పరలోకపు ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం కనుక ప్రభువా సరిచేయము, బలపరచు, మాకు సహాయం చేయము. యవనకాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. సంఘమును ఆశీర్వదించము. అన్ని జనుల రక్షణార్థం ప్రార్థిస్తుండగా సహాయం చేయము. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.